ఈ లోకములో ఉన్న బంధాలు చాలా రకాలుగా ఉన్నాయి. భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల బంధం, అక్కచెల్లెల బంధం, సహోదరుల బంధం, ఇరుగు పొరుగు వాళ్ళ బంధం, చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో ఏ బంధాలు నిలబడవు. భార్యాభర్తల బంధం పెళ్లితో ముడిపడుతుంది. అన్నాదమ్ముల బంధం, అక్కాచెల్లెల బంధం, అక్క బావల, అలాగే మరదలు, అలాగే ఈ బంధాలన్నీ పుట్టుకతోనే మొదలవుతాయి. భార్యాభర్తల బంధమేమో పెళ్లితోనే మొదలవుతుంది. కానీ దేవుని బంధం మనం పుట్టకముందే ఏర్పడుతుందన్నమాట. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ మరణముతో తెగిపోతాయి, మరణముతో అంతమవుతాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఎప్పటికీ తెగిపోదు అన్నమాట, ఎప్పటికీ తెగిపోదు. దేవుడు నిన్ను నన్ను అలాగే మనలను ఏర్పాటు చేసిన బంధం ఎప్పుడు ఎన్నడూ మారదు, తెగిపోదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న బంధాల కంటే దేవుని బంధానికి మనం విలువిద్దాం, దేవుడు ఏర్పాటు చేసిన బంధానికి విలువనిద్దాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఖచ్చితంగా తన స్వాధీనంలో ఉంచి మన బ్రతుకులను మార్చడానికి దేవుడు కృప చూపిస్తాడు.